వివిధ బతుకున్నాను చిన్న విషయం ఆయన మరణించేటప్పుడు ఆయన ప్రభువుడి యొక్క మరణించిందని వాడు మాట్లాడలేదు. చాలా నెమ్మదిగా చిన్న మరణం గురించి నాకు ఆయన ఎందుకు చేయడం తెలుసు మరణం తీసుకెళ్ళి ఆశ్చర్యమైన విషయం విషయాలను 25 వచ్చాయి విషయాలను 25 భలే ఆశ్చర్యపడ్డారు. మరెన్నడూ లేకుండా ఆయన మరణం ఆయన సిలువకు మరణాన్ని నిరూపించారు. రెండవది మరణాన్ని నిరూపించారు. మూడవది ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన సిలువ వేయబడిన తర్వాత మరణాన్ని జయించారు. ఈ ఇంకేం చేశారో తెలుసా? ఆయన మరణం యొక్క బరువు గలవాడిని మరణంతోనే జయించారు. అద్భుతంగా ఎవరి గ్రంథ రాస్తారు. ఇంకొక పౌరులు ఏమన్నారంటే మరే మాట తిమ్మకి రాసిన 2వ పత్రిక 3వ ఎందుకంటే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరణం నిరూపణ చేసింది. ఈ మాటను దేవుని అది ఆయన రాబడి చేశారు. రెండో రాబడి ఏం చేస్తారంటే రాసిన 15:26 రెండో రాబడిలో నశింప చేయబడి శత్రువు మరణం. The final enemy of death అది పూర్తిగా నాశనం. అప్పుడు మరణం దాని నుంచి రాజ్యం కాబట్టి సేవకాలు 15 చదువుతాను. The final enemy అక్కడ అద్భుతంగా పోస్టులు రాస్తారు. మరణము వృద్ధులలో పాతాళము 21వ అధ్యాయం దేవుని సేవకుడు రాస్తారు. కొంచెం అన్నాడు, కొంచెం చేస్తాను.
ఆయన జీవిస్తున్నాడు కనుక మనల్ని అనుకున్నా ఒకసారి ఏమైందంటే నేను పుస్తకాలకు వెళ్ళాను. ఆ సమాధితో రైట్ చేస్తున్నాను. సమాధి ఒక మాట రాస్తున్నాను. ఆ మాట చూసినప్పుడు ఏం చేస్తాను ఎంత ధైర్యం అనిపిస్తుంది. ఏం రాస్తుంది ఈ నా డెడ్ దేవుడు సేవకుడు మీరు ఈ మాట మీకు చాలా నెమ్మదిగా ఏమంటాడంటే నేను రోజు చచ్చిపోతాను రేడియో టీవీలో చెప్తాను అంటే నమ్ముతారు అబద్ధం అది అక్షరంగా అబద్ధం. ఆ రోజే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఆ రోజే సంతోషంగా ఉంటాను, ఆ రోజునే బలంగా ఉంటాను, ఆ రోజునే ప్రభుత్వం ఉంటాను. ఇంత అనంతలో కూడా ఆన్లైన్ ప్లేట్లో గంటల నుంచి ప్రాంతాలు చేశారు. నాకు చాలా ఆశ్చర్యం, మగడు జీవులు పిల్లలకు తల్లి అదే సమయంలో సంఘాన్ని కూడా చూసే మరణం ఈ మాట నేను కొంచెం రాసిన మొదటి అధ్యాయం 21వ వచనం నుండి మనందరికీ తెలిసిన వచనాలు చూడండి. శరీరంతో జీవించుటే నాకున్నటువంటి అలసారమైన కదా నేనేం కోరుకుందో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య పెట్టుబడి నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ్రయం. అది నాకు మరువే ఆయనను మీ అందరికీ తెలిసిన నేను మాట చెప్తాను. ఫిలిప్పీ పత్రిక యొక్క థీమ్ ఏంటంటే చాలా తెలిసినాయి. లైఫ్ అనే లైఫ్ మొదటి అధ్యాయం మీనింగ్ ఆఫ్ ద లైఫ్, రెండవ అధ్యాయం ద వాల్యూ ఆఫ్ ద లైఫ్. నువ్వు ఎంత సంపాదించాలి కాదుగా దాన్ని బట్టి కాదు నీ విలువ. నువ్వెంత చదువుకున్నావు దాన్ని బట్టి కాదు నువ్వు విలువ. నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేసావు దాన్ని బట్టి కాదు విలువ. నువ్వు ఎంత ప్రభుత్వం జీవించావు దాన్ని బట్టి దీంట్లో 2 అధ్యాయులు చాలా ఆయన సమస్తము నుంచి నీ కొరకు నాకు ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్నతమైన నేను ప్రసంగం చేస్తానని
మొదటి లాభకరమైనది, రెండు విలువైనది, మూడు ధర్మమైనది. రోమాలో నాలుగోది ఎనభై సామర్థ్యం సొలొమోను దేవుకరమైనది. ఈ నాలుగుకి భిన్నమైనది ఏంటంటే నీచమైన మాట. అది ఎవరంటే రక్షణ పొందడం. దీంట్లో ఒక మాట చెప్పడానికి కనుక నేను ఏంటంటే వెడలిపోయి, ఆ మాట వెడలిపోయి, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశగా ఉంది. ఈ రెండింటి మధ్య నేను ఏమైనానంటే మీకు ఒక చిన్న ఆఫర్ పెట్టాను. ఒక 20 lakhs ఇల్లు కావాలా, లేకపోతే 20 lakhs కార్ కావాలా అని చెప్పాను. మీరు ఏం చెప్పారు? ఇల్లు కొనుక్కుంటారు. ఏది కొనుక్కోవాలో కొంచెం ధైర్యం నువ్వు నాలుగు వస్తావా, కింద సంఘం కోసం ఉంటావా అంటే గవర్నర్ గారు ఈ రెండింటి మధ్యలో మీరు వెంటనే ప్రభు దగ్గర ఉండాలన్న ఆశగా ఉంది. అయితే మీకోసం వేడిపోయి అన్న మాట చెప్తాను. వేడిపోయి అన్న మాట గ్రీక్ భాషలో వేడిపోయి షిఫ్టింగ్ ద టెంట్. గొర్రెలు కాకుండా ఇక్కడ తన గొర్రెలు మేపుకున్నాడు. ఇక్కడ పచ్చిగా అయిపోయినప్పుడు ఏం చేస్తాడు? తన టెంట్ తీసి మరో ప్రవేశిస్తున్నాడు. స్థిరమైన గుణాలు ఉంది. ఆయన టెంట్స్ చేసేవాడు కదా, ఆ టెంట్ భాషలోనే మాట్లాడతాడు. 5వ అధ్యాయం నా దగ్గర చాలా మంది వచ్చేవాడు. మా గుడారం కొంచెం పాడైపోయింది, గాలికి చేయకపోయింది, కాస్త రిపేర్ చేయాలంటే ఆ భాషలో మాట్లాడుతున్నా. స్థిరమైన గుడారం ఉంది. 5వ అధ్యాయం మొదటి నుంచి చేతి పని కాక దేవుని చేత కష్టపడినది ముఖ్యమైనది నివాసం పరలోకమందు పేతురు కూడా రెండో పత్రికలో వాళ్ళకి గుడారిగా అంటాడు. రెండో పత్రిక మొదటి అధ్యాయము మొదటి 14వ వచనంలో ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఈ గుడారం జస్ట్ ఏంటంటే టెంట్ మారిందంటే మీకు ఇంకో చిన్న ఆశ్చర్యమైన మాట చెప్పి ఖచ్చితంగా సేవ చేస్తున్న ఏజ్ ఆఫర్ మా దగ్గరికి వస్తుంది. నేను నిజం ఏజ్ ఫ్లాగర్ కదా 75 40 years back. నా భార్య ఆది కట్టితో నా పెద్ద ఏం చేశారు? కొన్నిసార్లు బాడీని హాస్పిటల్కి మెడికల్గా అక్కడ ఇచ్చారనుకున్నాను. నా భార్యని విద్యాను అన్నాడు. క్షేమైనది కలుగుతాము.
శరీర సంబంధమైనదిగా వెతుకుతాము, బలహీనమైనదిగా వెతుకుతాము. ఈ గ్యారంటీ లోపల 4 గ్యారంటీ డిస్కైడ్ ఈ లోపల ఎంతకాలం చదువుతాం అని గ్యారంటీ మొదటి గ్యారంటీ రెండో గ్యారంటీ 18 అనాథుడిగా నేను కానీ నేను కానీ 2 నిమిషాలు అందరికీ వచ్చేదాన్ని కానీ నిత్యం ఉండలేదు కదా. రెండో గ్యారంటీ ఆయన మీలో ఉంటాడు. మూడో గ్యారంటీ గ్యారంటీ నేను జీవిస్తున్నాను కనుక మీరు. 4వ గ్యారంటీ నా శాంతినే. ఈ లోకంలో ఏది గ్యారంటీ? ఆయనకే మహిమ కలుగుతుంది. ఏ విధంగా మీరు మరణాన్ని నిరంతరం చేశారు, దాన్ని మింగివేశారు, మరి దాన్ని జయించి ఉన్నారు. తండ్రి రెండవసారి సంపూర్తిగా నాశనం చేయబోతున్నారు. మీరు చేసిన మాట పట్టుకొస్తున్నారు. ఒక విధంగా మరి మీ దాసాలు తల్లి ఇలా ప్రాంత వదిలించు ప్రభుత్వం తల్లికి తను వెళ్ళిపోయింది. ఎంతో శ్రేష్టకరమైన తల్లికరమైన మరణాన్ని మీ దాసానికి మీరు అనుభవించు. మీ దాసు ద్వారా ఇచ్చిన ఆదరణ మాటను బట్టి మీకు ఎంతో ఆనందం ఇస్తుంది. తల్లి వాసనగల జీవితంలో ఆశీర్వాదంగా మార్చండి. విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఏదైనా చాలా సంతోషం. అన్నింటికంటే ప్రాముఖ్యంగా అవకాశం నిలబడేదని
అక్కడ గురించి చెప్పింది చాలా తీసుకొచ్చాను. అక్కడ నుంచి మాట చెప్పి ప్రేరణ మాట్లాడుతుంది. కొంతమంది అనుభవంలో ఉన్నప్పుడు వాటిలో పరిచయ ఈశ్వర ఉపదేశం అన్నింటికంటే ప్రాముఖ్యత జయకుమార్ మంచి ఇష్టమైంది పుచ్చుకున్నావు సేవాదేవుని సంపూర్ణమైన ఆశలు బయటపరచలేదు. ఆలోచించలేదు పరిస్థితి నేను ఆదరించలేదు జీవనం మంచి గుణలక్షణాలు దేవుడే సాక్షి చెప్పిన పూర్తి కష్టం వచ్చింది. మొత్తం దాని పరిస్థితి ఇది అసలు లేదు. దేవుడి చింతనే ఇది అర్థమైన పరిస్థితి అసలు చేయకున్నాను మాట్లాడుతున్నాను సహోదరి అన్నదమ్ములకు అత్తబాబులకు అందరికీ అర్థమైన పరిస్థితి. అర్థమైన పరిస్థితులు యువకులు యువవాయిద్యం నా తల్లిదండ్రుల వచ్చిన దిగంబరులు వచ్చింది. దిగంబరులని అక్కడ వెళ్తాను. యువవాయిద్యం యువవా తీసుకుంటాను. యువవ స్థుతి ఇచ్చి తీసుకునే దేవుడిని దాసునికి మంచి వినోదైన భార్య పుట్టు కలుగుతాను ఇచ్చి తీసుకున్నాను. నేను స్థుతిస్తున్నాను. ఇచ్చేవాడు తీసుకున్నాను. ఏ పొరపాటు ఎప్పుడు చేయవు. నేను స్థుతిస్తున్నాను.
జీవితం బట్టి, ఆయన సమర్పణ బట్టి, త్యాగం బట్టి, విశ్వాసం బట్టి, ప్రార్థన జీవితం బట్టి, ప్రభా ఆతిథ్యం బట్టి, ప్రేమ చేయడానికి ఈ దాసన ఇద్దరు కలిసి ఎంతో గొప్ప సేవ చేశారు ఈ పట్టణంలో అందిస్తున్నారు. బట్టి నేను స్తుతిస్తున్నాను. రేపు పుస్తక కార్యక్రమంలో ప్రతి బంధువులతో వచ్చారు. ఆ కార్యక్రమంలో కూడా నేను కూడా కొద్దిసేపటి వెళ్ళాలనుకుంటున్నాను. బెనర్జీ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ప్రకాష్ కూడా వచ్చారు. బెనర్జీ మాట చెప్పి తర్వాత ప్రకాష్ గారు ప్రార్థన చేశారు. నేను వెళ్ళాలనుకుంటున్నాను. యేసు పరిశుద్ధమైన స్థితిలో సోదరుడిని చేయడం ప్రార్థన. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31 చివరి వచనం. చేసిన పని బట్టి దానికి పౌరుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడు. జీవితం పరిచర్య తెలుసు. ఆ గొప్ప పేరు కృప, మనీ. మనీ అంటే దేవజనులా చెప్పాడు. మనీ అంటే మా అంటే మహిమలో, నీ అంటే నివసించుట. నిజంగానే అమ్మ నిత్య మహిమలోకి ఆమె వెళ్ళారు. బైబిల్లో మనం చూస్తాం, యేసుప్రభు సిస్టర్స్ గురించి, సహోదరుల గురించి రాస్తూ ఆయన సహోదరి వాళ్ళందరూ వచ్చారు. అలాగే నారీమణి అని, సుందరీమణి అని, సూర్యకాంతమని, మాణిక్యమని, ఇలాంటి అనుభవాలన్నీ కూడా మరి మహిమలోనే. అట్లాగే అమ్మ కూడా ఈ రోజున దైవసేవకుల ఉపామణి గారు మహిమలో ఉన్నారు. ఇంతకాలం మరి ఉన్న జయకుమారుడు కానీ, పిల్లలు కానీ ఎంతో చక్కగా చూస్తున్నారు. కాబట్టి ఇంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం ఉండగలిగారు. ఈరోజు మరి ఒక మాట ఆమె గురించి మనం ధ్యానం చేసుకోవాల్సిన ఈ విషయం గురించి అనేక విషయాలు దేవాలయంలో చెప్పారు. ఒకసారి ఆమె జీవితం మనం చూస్తే ఆమె పనులు, ఆమెను కొనియాడే పనులు ఏంటంటే చూడండి. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే 9వ వచనం నుంచి కూడా ఆమె యొక్క లక్షణాలు, ఆమె చేసిన ఆ పనులన్నీ కూడా అక్కడ
10వ ఇందాక దేవజన్ అదే మరి వీటిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, కట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ ఇదంతా చూసినట్లయితే ఈ వచనాల్లో ఆమె దీనత్వం, ఆమె యొక్క దాతృత్వం, ఆమె యొక్క ద్రవ్యం, ఆమె యొక్క ధన్యత, ఇవన్నీ కూడా కనబడతాయి. నిజంగా చెప్పాలంటే ఈరోజు అమ్మ కృపామణి గారు మనీ అనే అనుభవంలో ఆ మహిమ నివాసంలోకి వెళ్ళారు. మనందరం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మధ్య యూపీఎస్సి సివిల్స్లో ఒక ప్రశ్న అడిగారండి. రకరకాల అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటారు, మీకు తెలుసు. జవాబు లేని క్వశ్చన్స్ అక్కడ అడుగుతారు. వాటికి ఆన్సర్లు ఉండవు, అడిగే వాళ్ళకు కూడా తెలియదు. కానీ వచ్చిన చెప్పాలి, అప్పుడే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఆ మధ్య కాలంలో అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ డెత్? మరణం అంటే ఏంటి? చాలా మంది వచ్చి చెప్తున్నారు. కానీ ఆ ఇంటర్వ్యూ చేసే అధికారులకు అది కరెక్ట్ అనిపించదు. కొంతమంది ఎడబాటని, చేదని, భయం అని నేనెన్నో చెప్తున్నారు. ఒక క్రైస్తవ సహోదరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన మాట ఒకటే, మరణము అంటే ఆ 4 అక్షరాలు విడివిడిగా చెప్పింది. మా అంటే మంచిది అని చెప్పింది. మరణంలో మొట్టమొదటిది మా అంటే మంచిది, రా అంటే రమ్యమైనది, నా అంటే నమ్మకమైనది, ము అంటే ముఖ్యమైనది అని చెప్పి ఆశ్చర్యపోయారు. మా బాగానే ఉంది, కానీ ఎట్లా నువ్వు దీన్ని వివరిస్తావంటే ఆమె చెప్పింది, మరణం అనే అనుభవంలో మా అంటే మంచిది. అవును సార్, ఈ లోకంలో ఈ ఇబ్బందులు, ఈ బాధలు, ఈ సమస్యలు, వీటన్నిటినీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళడం అది మంచిదే కదా సార్, మంచిదే కదా. రా అంటే రమ్యమైనదని ఎలా చెప్పామంటే, అవునండి, ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా పుండు తంత్రాలు, మనుషులు స్వార్థపరులు, జీవించలేకపోతున్నాం. కానీ అది రమ్యమైనది, రమ్యమైన నగరం, అక్కడికి వెళ్తాము. నా అంటే నమ్మకమైంది అని ఎలా చెప్పామంటే, అవును, అది నమ్మకమైంది. లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు, ఏది నమ్మదగింది కాదు. అక్కడ కూర్చున్నవాడు ఆయన నమ్మకమైన వాడు. ఈ లోకంలో పడిన ప్రయాసలు అన్నిటికీ అక్కడ బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. మో అంటే ముఖ్యమైనదని ఎలా చెప్పావంటే, అవునండి, అసలు మనిషి బ్రతికేదే చనిపోవటానికి, దాని కొరకు ఎదురు చూస్తాం. ఇదే ముఖ్యమైనది. దేవుడి దగ్గరికి వెళ్ళి యుగ యుగాలు ఉండేది. అప్పుడు ఒక అంగడైన వ్యక్తి అడిగాడు, సరే తెలుగులో బాగానే చెప్పావు, మరి ఇంగ్లీష్లో చెప్పు దాన్ని. ఈజీగా చెప్పింది సార్, ఇంగ్లీష్లో డెత్ అండి, డెత్. డి అంటే చెప్పింది డిగ్రీ, దేవుడిచ్చే డిగ్రీ. ఒక కోర్స్ అయినప్పుడు ఎలాగైతే డిగ్రీ ఇస్తారో యూనివర్సిటీలో, ఈ లోకంలో జీవితం అనే కోర్సు పూర్తయిన తర్వాత దేవుడిచ్చే మరణం అనేది ఒక సర్టిఫికేట్, ఒక డిగ్రీ. ఈ అంటే ఏంటి? ఎంగేజ్మెంట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుని కలుసుకోవడం, అది దేవునితో ఎంగేజ్మెంట్. ఆయన కలుసుకుంటారు. ఒక పాట ఉంది, మన పాటలో, నేను కూడా నేను కూడా నేను కూడా చేరి ఉండు, నేను కూడా నేను కూడా నేను కూడా నేను కూడా చేరి ఉండు నచ్చట. కాబట్టి ఆయన నేను కలుసుకుంటాను. దిస్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్. ఏ అంటే ఏంటని చెప్తే, సార్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అరేంజ్మెంట్ ఉంటాయి కదా. నా కొరకు అంతా దేవుడు అరేంజ్ చేశాడు. నాకంటూ అక్కడ ఒక భవనం ఉంది, నాకంటూ అక్కడ ఒక స్వాస్థ్యం ఉంది. అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మరి టీ ఏంటి? టీ అంటే మరి అక్కడికి వెళ్ళాలి సార్, అది ట్రాన్స్ఫర్ అయిందండి. ట్రాన్స్ఫర్. హెచ్ అంటే ఏంటి? దేవుడు నాకు ఇచ్చే ఆనర్. అక్కడ నన్ను పిలుస్తాడు, నాకు కిరీటం ఇస్తాడు. మొట్టమొదటిగా ఆ యూపీఎస్సీ ఆ ఇంటర్వ్యూస్లో అధికారులు లేచి చప్పట్లు కొట్టి ఉద్యోగం ఇచ్చిందండి. ఇది క్రైస్తవ నిరీక్షణ, ఇది క్రైస్తవ విశ్వాసం.
కాబట్టి మనీ అమ్మగారు మహిమలో నివసించడానికి వెళ్ళారు. పరలోకమని, అది నిత్యమని, అది జీవమని, అది కృపామని, అది మహిమామని. ఆ మనీ అంటే నథింగ్ బట్ హెవెన్ అనుభవంలో ఉన్నారు. కాబట్టి ఒకరోజు మరలా అమ్మను చూస్తాం. ఈ రోజుల్లో మేము ఎక్కడ పడితే అక్కడ సువార్త చెప్తున్నప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతారు, అయ్యా పరలోకం పరలోకం అంటారు. పరలోకంలో ఏముంటుంది? వారికి ఎంత చెప్పినా కొన్నిసార్లు అర్థం కాదు. ఒకసారి ఒక ఆమె అయ్యా ఈశ్వరుడు ఒకడు ఏమిస్తాడు, అమ్మా నీకు బహుమానం ఇస్తాడు, నీకు కిరీటాలు ఇస్తాడు, నీకు జీతం ఇస్తాడు. ఒక ఆమె అంటుంది, అయ్యా ఎన్ని కాదయ్యా పెన్షన్ ఇస్తారంట. పరలోకంలో ఏం కావాలంటే పెన్షన్ కావాలంటే. పెన్షన్ ఏందమ్మా అంటే ఉంటుంది, అయ్యా చంద్రబాబు 3,000 ఇచ్చాడు, చంద్రబాబు 4,000 ఇచ్చాడు, యేసుబాబు ఎంత ఇస్తాడు? యేసుబాబు ఎంత ఇస్తాడు? నీకు ఎంత కావాలో అనిపిస్తాడు. అక్కడికి ఎంతో సంతోషం, ఆనందం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు కలుసుకుంటాం. భక్తుడు రాస్తూ వచ్చాడు. వెళ్ళగానే పరలోకి వెళ్ళగానే పేదరు గారు కనపడ్డారంట. అన్నా పేదరన్నా నువ్వు కనపడ్డావా అని సంతోషిస్తుంటే బాబు సైలెంట్ పక్కన పౌలు గారు ఉన్నారు. అరే పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అన్నా పౌలన్నా నీ పత్రికలు నాకు ఎంతో, బాబు సైలెంట్ ఉన్నాడు. మోషే ఉన్నాడు. అన్న మోషే అన్న నువ్వెంత గొప్ప కార్యాలు అద్భుతాలు చేసావు ఐగుప్తులో అని మాట్లాడుతుంటే మోషే అన్నాడట సైలెంట్ గురయ్యా భక్సి గారు ఉన్నారు అక్కడ అన్నాడు. అంటే ఆ మహిమలో ఎంతమందిని చూడొచ్చు, ఆ ఆనందం, ఆ సంతోషం. కాబట్టి ఈరోజు ఒక సంతోషకరమైన వార్త, మనందరికంటే అమ్మ మహిమలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే మహిమలో ముందుకు వెళ్తారో వాళ్ళే సీరియస్ అంటారు. ఎవరదన్నా మాట చెప్తారు, మరణం గురించి అంటే నిజంగా తెలిస్తే ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ మరణం యొక్క రుచి, మరణం యొక్క విలువ మనకు తెలిస్తే అసలు ఇప్పుడే చనిపోవాలనిపిస్తుంది అని చెప్తా ఉంటారు. ఇలా నిజంగా అలాంటి కృపలో మహిమలోనికి అమ్మ వెళ్ళింది. ఎంతో జాగ్రత్తగా చిన్న పిల్లలాగా జయకుమార్ అన్న గురించి చెప్పాలంటే, మరి దేవరాజన్న నా ఆత్మీయ తండ్రి అన్న ద్వారా నేను రక్షణ పొందాను. ఆ తర్వాత జయకుమార్ అన్న ఎంతో నాకు ఆత్మీయంగా మా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పరిచర్య అది చాలా మందికి తెలియని సంగతి. టీకే జయకుమార్ అంటే టీకే అంటే ఎవరు తెలియదు. అయితే మాకు తెలిసిన టీకే అన్న కూడా తెలియదు. ఎందుకంటే నన్ను గొప్ప చేయడం కాదు, కానీ టీకే అంటే మేము పరిచర్యకు వచ్చిన మేము యవనస్తులుగా వచ్చిన మా అందరికీ ఒక మాట ఏంటంటే అన్న కూడా తెలియదు. అదే టీకే అంటే ఇప్పుడు చెప్పమంటారు. ఈసారి వచ్చినప్పుడు టీకే అంటే పరిచర్యలో, ప్రార్థనలో, తగ్గింపులో ద కింగ్. టీకే మీన్స్ ద కింగ్. ఆయన నిజంగా ఒక రాజు. ఎంత దీనత్వం అంటే చెప్పడానికి వీలు. ఎందుకంటే ఇప్పుడు మాకు లోకల్ సొసైటీ హెబ్రోన్ ఒక కమిటీ ఉన్నప్పుడు ఎవరు దానికి ప్రెసిడెంట్ అంటే ఎంతో మంది పేర్లు చెప్పారు. అందరూ ఒకటే మాట అన్నారు, జయకుమార్ అన్న తర్వాతే ఎవరైనా. విజయవాడ ఈ ప్రాంతంలో హెబ్రోన్ సొసైటీకి, హెబ్రోన్ సంస్థకి అన్న చైర్మన్ అని చైర్మన్. నిజంగా చెప్పాలంటే పరిచర్యలో, సువార్తలో, నమ్మకత్వంలో, యథార్థతలో నిజంగానే ఒక రాజుగా ద కింగ్. మీరు గుర్తుపెట్టుకోండి. టీకే అంటే ఏంటి చెప్పండి. ఏంటి టీకే అంటే? ద కింగ్ అన్నప్పుడు మీరు కూడా టీకే అనండి. టీకే అంటే అవును హిందీ. కాబట్టి ఆమె అన్న కింగ్ అయితే అమ్మ ఎవరు? క్వీన్. నిజంగానే రాణిగా ఆమె జీవిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా రాణిగా మరి ప్రభు దగ్గరికి వెళ్ళింది. అసలైన రాజాది రాజు ప్రభు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. కాబట్టి అనుభవంలో ఉంది. కాబట్టి మరి మనం బాధపడద్దు, దుఃఖపడద్దు, ధైర్యంగా ఉంటాం. ఆమె యొక్క మాదిరి నిజంగా హాస్పిటల్లో కూడా ఆ చివరి టైంలో 4 రోజుల క్రితం ఆదివారం మేము వెళ్ళాము, చూసాము, ప్రార్థన చేసి వచ్చాము. అమ్మంటే చెప్పాడు, ప్రభుకి అప్పచెప్పాం బ్రదర్ అని. నిజంగా ప్రభు ఈ దినాన మమ్మల్ని పిలుచుకుంటూ వచ్చాడు. ఈరోజు ఎప్పుడు క్యాలెండర్ వాక్యం కూడా ఉదయాన్నే నేను నీకు ముందుగా పోవచ్చు, స్థలమును పెట్టగామ స్థలములు సరళం చేస్తా అన్నట్టు నిజంగానే ప్రభు ముందుగా వెళ్తూ మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఒకరోజు మహిమలో మనం చూస్తాం.
ఈ నిరీక్షణ దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇక్కడ ఉన్నవారు, బయట ఉన్నవారు చాలా మంది ఇంకెవరైనా ప్రభువుని ఎరగకపోతే ఈ అనుభవంలో నువ్వు కూడా ప్రభు మన కొరకై ఈ లోకంలో మరి ఎన్నో శ్రమలు పొంది 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకై ప్రాణం పెడుతూ వచ్చాడు. దేవాలయంలో మాట్లాడారు, మమ్మల్ని పరిచయం పంపించేటప్పుడు 2 విషయాలు చెప్పారు. బాబు, నీ వాక్యంలో 2 మాటలు మాత్రం మర్చిపోవద్దు, ఎన్నన్నా చెప్పు. 2 సి అన్నారు. 2 సి, ఒక సి ఉండాలి, ఒక సి ఉండకూడదు అన్నారు. నాకు అదే చెప్పి సేవకు పంపించారన్న నన్ను. మొట్టమొదటిది ఉండకూడదు సి ఏంటంటే క్రిటిక్ ఉండకూడదు అన్నారు. ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని బాధ పెట్టవద్దు. ఎవరో వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. రెండోది ఉండాల్సిన సి ఏంటంటే క్రాస్. నిజంగానే సిలువలో మనకు కాల్చిన ప్రభు సమాధిని జయించి తిరిగి లేచి మళ్ళా రాబోతున్నాడు. ఆయన కొరకు నిరీక్షణతో ముందుగా వెళ్ళిన అమ్మను కూడా మనం ఒకరోజు చూస్తాం. ఆ ధైర్యంతో అందుకున్న మాటలు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు గొప్ప ఆదరణ సేవకులు జగమానలు అలాగే ఏమైన వారి బిడ్డలకు వారు అందరూ కూడా ఆ ఆదరణ వారి తోడై ఉండగాక దయచేసి సమయంలో సోదరులు పడుతుంది. దేవదాస్ మంచి సమయం గురించి ల్యాప్టాప్
వీడియో తీసేసి మేము ఫోటో తీసి వీడియో తీయాలి. సరే ముగింపులో అన్నగారు ప్రార్థన చేసుకోండి. ప్రేమలు తండ్రి కుటుంబ దేవానికి అందరూ తీసుకొచ్చారు. చాలా మంది ఇంకా చాలా మంది సేవకులు ఈ సమయంలో మరి చదవాలి పాడతాము. యేసు ప్రభునా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వచ్చు నన్ను కొనిపోవా. ప్రభువా మహిమాతో మరలా వచ్చు నన్ను కొనిపోవా. పరలోకమే నా దేశము, మహిమాలు నా జగమును. పరలోకమే నా దేశము, మహిమాలు నా జగమును. యేసు నీతో సదా, యేసు ప్రభువు, యేసు నీతో సదా, యేసు ప్రభువు, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. యేసు నాలో నీ ఉన్నావు, నిన్నే నమ్ముకొందును. యేసు నాలో నీ ఉన్నావు, నిన్నే నమ్ముకొందును. యేసు ప్రభు జయో, యేసు ప్రభు జయో, యేసు ప్రభు జయో, యేసు ప్రభు జయో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమాకై నన్ను పిలిచి
నిన్నే పూజింతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ